కోసం సెకండ్ హ్యాండ్ లా ఏమున్నదక్కో అన్న ఇగో ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంది తెలుసా అన్న, ఒక ఇంట్లో ఒక బండి ఉండాలన్న. డాన్సర్ ప్రేమతో కొనిపిస్తున్నాం రా రే. లైనర్లు అరే సక్కా మాట్లాడు నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు సిద్ధమమ్మీ ఛానల్. అయితే అరే ఎందుకు అట్లా అడుస్తున్నావు? ఆనందం ఇది చాలా చెంపలు అయితే నిజంగా చెప్తున్నారా నువ్వు ఈ వీడియోకి అండ్ ఈ సర్ప్రైజ్ కి అయితే నువ్వు మెంటల్ అయిపోతావురా. హాస్పిటల్ అయితే లేదు ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళ నోట్లు విన్నా. అరే పొద్దున వేయండు ఇంకా రాలేడు, పొద్దున వేయండి ఇద్దరు ఇంకా రాలేదని చెప్పి నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిరు. నాకు మస్తు అంటే మస్తు అడ్డు అయిపోయినా. ఇన్నేమన్నాడు తెలుసా ఆడు అన్నగాడు అనేటోడు, అరే కాదు పోయి మీది ఛానల్ ఇంతగానం ఉంటది చిన్నకేదాన్ని ఇస్తే అయిపోతా అంటే ఆడు ముఖం మీద మాట్లాడింది. అరే బాబు అన్న ఈ రోజు నువ్వు అన్నావుగా అన్న నన్ను మొన్న, ఈ రోజు నేను అదే చేస్తున్నా అన్న. ఏదో కాదురా మా చింటూ బండి ఉండాలా, ఏటీ స్పీడ్ మీద పోవాలా కుల్లా చెప్తున్నావు అన్నాడు. పాపం వీడియోస్ కి కూడా లేట్ వస్తాడు, బండి లేదని చెప్పి వాళ్ళ బండి ఎక్కి బండి పైన ఎక్కేసి వస్తాడు అన్న. ఛాయ్కి కూడా రోడ్ పైన ఎవరైనా పోతుంటారా అలా బండి ఎక్కేసి ఛాయ్ కడ దింపేసారా అని పోతాడు. 5 నిమిషాలు ఛాయ్ షాప్ కడ దింపేసి అన్న అని చెప్పి చెప్తాడు. మచ్చా నీకు సర్ప్రైజ్ రా మచ్చా. పిచ్చి సర్ప్రైజ్ రే, పిచ్చి సర్ప్రైజ్ ఇది. సర్ప్రైజ్ మచ్చా, మెంటల్ సర్ప్రైజ్ బి కాదు. అదేందో అదేం బండో ఎట్లాంటి బండో మొత్తం నువ్వు వచ్చినాకనే నీ చేతులతో ఓపెన్ చేసినాకనే నువ్వు చూస్తావు మచ్చా. ఇక కుళ్ళ చెప్తున్నా బెటే 95 అవుతుంది బెటే స్పీడ్ అది, 95 అవుతుంది బెటే స్పీడ్ అది. ఇక మా వంతు మేము చేస్తున్నాం రా రే. అది పెద్దదా చిన్నదా ఏందో మీరు అందరు కలిసి కూడా చూడండి. చపాడు ఖుషి అయిపోతుంది చెప్పా. స్టే ట్యూన్ గా స్టే ట్యూన్. నాకు తెలిసి మీరు ఇవ్వండి అనుకుంటున్నావు, ఇది కాదు అన్నా. ఏడుంది బండి ఏడుంది అన్న డాన్సర్ అని మేము ఒక బండి చేసుకున్నాం. అదేనా మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయిందన్న కాదు కాదు దానికి వాషింగ్ ఒకటి కొట్టిపోయాలి అంతే. వాషింగ్ ఒకటి కొట్టిపోయాలి, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. లైనర్లు గీనర్లు బ్రేకులు గీకులు A to Z ఖతం అయిపోయింది. ఆయిల్ పోసినావా? ఆయిల్ అంతా అయిపోయిందన్న. బండి ఎంత స్పీడ్ పోతుంది అండి, పగాయిస్తే బాగానే పోతుంది. పికప్ అంతా సెట్ అయిపోయింది. 46 సరే అన్న నడు అన్న. ఫస్ట్ పోయి వాషింగ్ చేపిద్దాం. వాషింగ్ చేసిన తర్వాత వాడిని ఇంటికాడికి వెళ్ళి తీసుకొని వద్దాం అన్న. ఏందో ఎర్రబట్ట వేసో తెల్లబట్ట వేసో ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే వాషింగ్ చేపిద్దాం. బండిని అయితే చూపించదు మనం. బండి ఎక్కువ ఫస్ట్ బండి ఎక్కి స్టార్ట్ చేయి. ముందుకు బండి అయితే వస్తలే పెట్టేయానికి బండి ఇచ్చేసారు. నాకు బి ఎఫ్జెడ్ ఇచ్చేసేదని R15 పీరు రాబోయ్ అంతేరా. డాన్సర్ అని బండి అయితే టోటలీ వాషింగ్ అయితే వచ్చేసింది. మధ్యలో చలో అప్పుడే బండిని చూడొద్దు, ఎందుకంటే బండిని ఆపినాం. బండిని చూపిస్తే ఏమన్నా ఆర్సీయా వచ్చి ఎంతసేపు ట్రాన్స్ఫర్ 600 రూపాయలు ఇచ్చిన మనం చేంజ్ చేసేస్తారు అలే నల్లగలన్నీ అయితే. సో ఏంటంటే నాది బి ఒక చిన్న బాధాకర విషయం ఏందైతే ఈ పనిని చూస్తే గుర్తుకొస్తుంది. మనం బి అప్పట్లో వాషింగ్ చేసినాం. వాషింగ్ చేసినా వస్తుంది. నేను ఆ పైపు వేరే వేరే పట్టుకోవడానికి పోయి ఏలేదు తోలు ఎగిరిపోతుంది. పట్టుకోసారి ఘోరాన్ని అవుతున్నాను దాని మనం పట్టలేము. అది ఇట్లా పట్టుకున్నా ఎగిరిపోతాను. పైప్ వేసాను చూడు, చిన్న పైప్ పెట్టుకుని మస్తు ఖుషి అయిపోతావురా బెట్టేను. నీకు తగ్గట్టు రా నీకు తెలియకుండా. బండి వచ్చేసి 70-80 స్పీడ్ పోకుండా 180 కొడుతుంది. ఇది అంత స్పీడ్ పోవద్దు. స్పోర్ట్స్ టైర్ లాక్కున్నాయి అవి.
సైడ్ కి ఒకటి అవి వచ్చి ఇండికేటర్ లైట్ గీడ్ సాప్ వచ్చి రైట్ ఇచ్చే మంచిగా ఉన్నాయి అన్ని. అన్న రియాక్షన్ చూద్దామన్నా ఎట్లా ఫీల్ అవుతాడు ఏంది ఆడ ఫీల్ ఎట్లా అవుతాడో మనకు అది కావాలి. అయితే వద్దురా బేటా దుష్మని గమ్మున చేసుకోరని పని అన్నప్పుడు మేము డెకరేషన్ చేస్తుంటుండే ఇట్లనే. అయితే డెకరేషన్ చేస్తుంటే పనికి పోతున్నామని ఒక ఎత్తు ఉంటుంటే ఇక చాపాడు ఏం చేస్తాడంటే ఊకే నిద్ర అరే 7 కిలో వస్తుందిరా నిద్ర ఎట్లా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకోరా. అది కరెక్ట్. టాలెంట్ లేకపోతే ఏడొస్తుంది చెప్పు. ఇక్కడ డాన్సర్ అని బండి ఇక వాషింగ్ చేపిద్దామని చెప్పేసి గిఫ్ట్ ఇస్తున్నాం అదేదో వాషింగ్ అని చెప్పేసి వస్తే మంచిగా సోల్డ్ అయిపోయింది. ఇట్లా చూపిస్తా ఇప్పటిదాకా ఎందుకంటే గలీజ్ అని ముంగడ మాట్లాడితే అన్నింటాడు అని చెప్పేసి అట్లా చేస్తున్నా. కైన్లో చూపిస్తున్నా చూడుర్రి. ఏమున్నదక్కో ఎక్కిస్తున్నావా గ్రౌండ్ లాగా బండి అయితే ఇట్లా ప్యాక్ చేసినాం మేము. వాళ్ళు వచ్చేవారు అన్నా అయ్యో ఆ బట్ట కూడా మన సబ్స్క్రైబర్ ఇచ్చిర్రు అన్న. అంటే ఆనందం అసలు అర్థమైతే మావానికి బండి వస్తుంది అంటే మనం అల్చెలు ఉంటాం అనుకోరా. వస్తుంది అరే చోటు మామకు ఫోన్ చేయాలి. ఆయన ఎంత ఫీల్ అవుతాడో అన్న. ఇగో ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంది తెలుసా అన్న, ఒక ఇంట్లో ఒక బండి ఉండాలన్న. చాలా మనలకి షోరూమ్ టైప్ అట్లా చేద్దామన్నట్టు. నా మీరు ఏమనుకోకూరి ఏదో మాకు కాస్త కొద్ది అన్నట్టు మాకు కాస్త కొద్ది ప్రేమ అన్నట్టు మాలో మేము మీలో మీరు అన్నట్టు మేము ఇస్తున్నాము. మళ్ళీ మీరు సెకండ్ హ్యాండ్ బైక్ ఎందుకు ఇప్పించారు ఫస్ట్ హ్యాండ్ ఇప్పించచ్చు అని చెప్పి మీరు అంటుండొచ్చు. కాకపోతే మాతో అయినది మేము ఏదో మొత్తం ఒకటేసారి ఇప్పించేసినాం. అంటే ఫస్ట్ మళ్ళీ ఈఎంఐ వాడిని కట్టుకోమని మళ్ళీ మేము నడిపి చూసిన ఎంత స్పీడ్ పోతుంది తెలుసా, ఇక పిచ్చి పోతుంది. మేము మా వంతు మేము అయితే సాయం చేద్దామని చెప్పి డాన్సరానికి బండి అయితే కొనేసినాం కూడా ఆల్రెడీ. ఇది ఉంది అవి వస్తాయి ఎవడు మన బర్త్డేస్ కి ఇట్లా పలగొడతాం అవి కూడా తెప్పిస్తున్నా. అరే మురారి పోతుంది రామ్నార్ దారి ఆరా 2 తీసుకో నేను పంపిస్తున్నా. స్కానర్ పెట్టు నాకు పెట్టు నేను కొడతారా పైసలు. దినాకరానికి పెట్టు మచా నీ గురించి నేను తెప్పిస్తారా పటాకి ఇలా పెట్టే చుట్టూ మామ ఫోన్ చాపాన్ ఫోన్ చిచ్చా అయిపోయింది నేను తెప్పిస్తా మచా నీకు. అరే మచా డాన్సర్ ఇప్పుడు నువ్వు మంచిగా చూసుకోవాలిరా. అరే మేము ఇప్పించినట్టు కాదు దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి మంచిగా చూసుకోవాలిరా. డాన్సర్ ప్రేమతో కొనిపిస్తున్నాం రా. రే అట్లా అని చెప్పేసి ఆ రోజు ఏదో టీవీ ఇచ్చిండు వాళ్ళ ఒకటి ఏదో ఉబ్బర్ ప్రాంక్ చేసినావు దీని మీద ప్రాంక్ చేసినాం అనుకో నీ మీద ప్రాంక్ చేయాల్సి ఏం చేస్తాడో చూద్దామన్నా మనం అయితే. అరే ఉండా డాన్సర్ కాడు మెల్లగా వీడికి మన లక్ష్మణ పార్క్ ఉందా పార్క్ కన్నా వెనకాల గుడి ఉంటుంది చూడు మామ కైన్లో పట్టుకరా హలో ఆ గుడి కన్నా ఆగిపో దినాకరాడు వచ్చి లించుంటాడు ఆడ మాట అది తీసుకొని పోయి అంత కళ్ళకి కట్టేసేపు. ఏం తింటుర్రా అన్నమ్మా సరే జల్దీ రండి అరే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం రా. వీడియోకి టైం లేట్ అవుతుందని చెప్పానికి ఫోన్ అరే ఏమైందిరా బే టైం ఏమైతుంది వాన పడేటట్టుంది. అన్నం గిన్నం వదిలేసే నువ్వు బిర్యానీ పెడుతున్నాం రా బాబు ఫుల్ మీల్స్ వచ్చేసే మచ్చా నీకు చెప్తే అర్థం కాదు మచ్చా అలాగుంది మచ్చా ఇదంతా. హలో జల్దీ రారా రే వస్తుంది బండి మీద ఆయనకి చూడు ఎట్లా కాపేసి ఇట్లా పట్టుకొస్తున్నావు గొర్రెని గుంజుకొస్తున్నాడు. పింక్ కలర్ ఇది వేసుకుంటే అలా ఉంది. నువ్వు చెప్తారా నా మాట వింటావా కంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా. ఏంటంటే నిన్ననే రాత్రి ధన్మాన్ మనోడు ఇంట్లో గుంటే పట్టుకోండు దొంగను పట్టుకోరు గుంటల ఆగిరా
గుంతలు ఎందుకు పడుతున్నావురా నువ్వురా నువ్వే పడుతున్నావు నువ్వేమనుకుంటున్నావురా బాయ్ అసలు నీ మంచికి అరే కాదురా అరే నా ఊపిరి ఆడతలేరా బాయ్ నిన్న సాయన్న బండి తీసుకొని పోయినావు అంటే ఎడిపోయినావు సాయన బండి లేదురా బాయ్ నాకు అన్ని తీసుకోపోయినా రా బాయ్ ఎడిపోయినావు ఫ్రైడ్ రైస్ షాప్ ఎందుకు అడిగిన దానికి కొడితే ఎమ్రా అరే కొట్టి కొట్టి ఊపిరి ఆడతలేరా బాయ్ ఒక్క నిమిషం రా అరే మస్తు అయిపోతుంది వద్దురా అన్ని లెక్కలు బలం లేదా నీకు బలం లేదా చేసుకొని వచ్చి కింద పట్టిన ఒకటి వాళ్ళ బలం లేదా నా ఇడిపించుకోనా ఇడిపించుకో బలం లేదా ఇడిపించుకో అయిపోయింది మంచిగా ఇంకొకటి చూపించాలి మచ్చా సారీ రా ఆ పొరతో ముట్టించినందుకు సారీ సరే రా మైక్ తీసుకో ఏమన్నా మాట్లాడు ఏంటిరా అబ్బాయి బండి కొన్నాం మచ్చా నీకోసం సెకండ్ హ్యాండ్ లా అనుకున్నారా మురారిదిరా బే కాదు మచ్చా దొరుకురు అందరు దిగురి థ్యాంక్స్ రా బేటే బాగా ఖుషి అయిపోయినావు సార్ నడు ఏమి తింటారు నడు కాదు బండి ఓపెన్ చేయవు ఒకసారి ఎట్లా అనిపిస్తుంది నీకు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కొన్నా రా బేటే సెకండ్ హ్యాండ్ అయినా ఇగో రెండు పాయలు తీసుకోనికే చాలు ఓకే ఇట్లా ఇట్లా నడవాలంటే నాతో అవుతలేరా పోయి బండి కొనుక్కుందామని కొన్ని పైసలు దాపెట్టుకున్నా మళ్ళీ మాకు ఇచ్చేసే మళ్ళీ పైసలు ఇచ్చేరా బై దానికి అందరినీ గలీజ్గా అడుగుతున్నారా కూరగాయలకి మొన్న వాటర్ క్యాన్ అయిపోయిందిరా ఇంట్లో ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ హ్యాండ్ బండి అయినా బండి రేస్ ఇస్తే ఏదైనా స్పీడే పోతుంది ఏది ఇచ్చినా తీసుకుంటానా ఎందుకంటే ఇప్పుడు నాకు కొన్నేంత పరిస్థితిలో లేనా ఛానల్ ఉంటే బరాబర్ కొంటాం అన్ని కొంటాం సెకండ్ హ్యాండ్ అట్లా సైకిల్ నువ్వు చెప్తున్నావు జలాంచి నాకు ఇస్తురు అని చెప్పి జలాన్స్ ఉంది బండిని ఒక బంగారు బొమ్మలకాయ చూసుకుంటారా బండి ఎట్లా పోతుంది చూసినానికి ఇప్పించినాం బోనీరా అన్నట్టు ఇప్పించిన పెట్టే కానీ ఓన్కి అయితే బండి ఎవరికి ఎందుకంటే ఓపెన్ చేయవా చెప్తున్నా ఓపెన్ చేస్తా కొంతమంది జలాంచుకొని సీదర్ గాడి ఇచ్చారని బాగా అనుకుంటారు రా బై నా సొంటోళ్ళు లైనర్లు మాట్లాడు లైనర్లు ఊడగొట్టి తెస్తారు లైనర్లు మొత్తం అన్ని ఇప్పుడు ఎవరైతే ఇచ్చిరో నాకు ఎక్కువ నువ్వు చూడు మామ ఇచ్చిర్రా బండి బనానా సబ్స్క్రైబర్స్ దున్నవాడు ఆడు ఉన్న వెయిట్కి నా స్కూటీ చచ్చిపోతుంది స్కూటీ నీకు ఎట్లా తెలిసి బండి చూసినావా నువ్వేమన్నా పయ్యాలి కానీ చాలరా ఈ జన్మకి ఫ్రెండ్షిప్ మన సబ్స్క్రైబర్స్ ఈ జన్మకి జాలరా పోయి నాకు కొత్త బండి కొని బ్యాటరీ బండి అనుకుంటున్నా ఏ బండి అయినా రా బ్యాటరీ బండి అయినా ఛార్జింగ్ పెట్టుకుంటా పెట్రోల్ బండి అయినా పెట్రోల్ పోపించుకుంటా ఏదైనా మంచిగా ఉంచుకోడు ఎందుకంటే ఈ జనరేషన్ లో డీజిల్ ఎవడు ఇవ్వాలి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్లో తప్ప ఇడలేదు డీజిల్ బండ్లు నాకు తెలుసు నేను ఏదైతే కావాలనుకుంటున్నాను అదైతే నా దగ్గరకు అయితే వచ్చేస్తుంది మా ఛానల్ తరఫుకి వెళ్ళి ఇది ఇంకా సార్లు ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు నాకు తిరగానికి ఈ రోజుకి నడుచుడే లేదు మామ వర్తు వాడైతే కట్టు కొట్టినానికి ఎట్లా కొడతా
అప్పుడప్పుడే దుస్సు 200 రూపాయలు కొట్టించుకుంటా పెట్రోల్ ఒప్పించుకోవాలి ఫస్ట్ స్కానరా స్కానర్ కానీ ఫోన్ పే బ్లాక్ అయిపోయింది ట్యాంక్ బండ్ గేట్ బండ్ కూడా రాత్రి పూట చూడు చలో చలో కానీ అరే మన శ్రీధర్ మమ్మీ ఛానల్ నుంచి అయితే డాన్సర్ కి బండి గిఫ్ట్ ఇచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ ఐ లవ్ యూ 1 2 3 అరే మొత్తం ఆల్ఫాల్ బండి మీద పడుతున్నాను. ఒక 10 దిప్స్ కొట్టరా బాయ్ 10 దిప్స్ కొట్టరా చోటు పెట్టే ఎట్లా బండి మైక్ పట్టుకో నీ పర్సనాలిటీకి నీకు సై ఇచ్చారు సై సెట్ అది ఎగ్జాక్ట్ మొన్ననే నాకు ఇట్లా కళ్ళ ముడత అది ముడత అవుతుంది సై ఉంది రా పోయి నా పర్సనాలిటీకి బండి అరే బండి తలం అరే బండి తలం ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా శ్రీధరమమ్మ ఛానల్ నుంచి కెమెరాలోకి వెళ్ళి తీసిస్తుండు బండి తలం పట్టు డాక్టర్ 46B వేయించిన మీకు బండి తలం నీ షర్ట్ కలర్ కలర్ సెట్ అయిందిరా స్టార్ట్ చేయాలా స్టార్ట్ ఇక ఆ సీట్ కవర్ కొత్తది సీట్ కవర్ హెడ్ కవర్ అన్ని కొత్తగా వేయించినాం రా ఆల్రెడీ 550 సీట్ కవర్ ఫస్ట్ పట్టుకో మిల్లా స్టార్ట్ చేసాడు ఫస్ట్ కంగ్రాట్స్ థ్యాంక్స్ యూ ఒక టేక్ ఎక్కువకి ఎక్సలెంట్ అన్ని గిఫ్ట్ నా తిల్లన్న నా కసి కళ్ళకు నా ఎక్సలెంట్ చిందే ఆరన్ కొట్టిగో అరే ఇదేం రా బాయ్ ఆఫ్ అయిపోయింది అరే ఆఫ్ కాదురా నువ్వు ఆఫ్ చేసినావు నువ్వేదో అన్నావు ఇట్లా ఎక్సలెంట్ జలాంచి అయ్యో జలాంచి అంట గైస్ మీరే ఉస్కో జలాంచి అంటుండే ఇదిగో అరే ఓ మళ్ళీ ఆఫ్ చేసిండ్రా సరేనా బై బయట స్టార్ట్ చేసుకుంటే ముందు స్టార్ట్ చేయరా బాయ్ బయట స్టార్ట్ చేసుకుంటే ఒవ్వని ముందు స్టార్ట్ చేయదు నేను ఎక్సలెంట్ నాకారాడు వద్దు చాపాడు ఒక్కోడే అట్లా అనొద్దురా అరే 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 వద్దురా బండి మంచిగా ఉందా పికప్ మచానా నా దగ్గర ఇచ్చిర్రు రాబోయ్ నాకు బండి వా థ్యాంక్ యూ సో మచ్ సార్ అరే ఓనిరా రే ఓని జయరా జయ అంటే కడుపులు ఇప్పులు కానీ అడిగి ఇస్తా కానీ ఇట్లా రేసింగ్లు ఇచ్చుకుంటా లైనర్ గిన్నర్లు నువ్వు ఖరాబ్ చేసినా నాకు తెలిసిపోతుంది ఎంబెడ్తో బ్లూటూత్ పెడతా ఖరాబ్ కాదు నువ్వు ఎక్కడికైనా పోతే దింపుతా కానీ బండి అయితే తీసుకొని పోతా బండి మీద ప్రాంక్ అవుతుంది ప్రాంక్ కాదు నువ్వు చూడు కాలి ఎప్పుడు అరే నువ్వు ఏం అట్లా కాకరాబే డాన్సర్ చింటాను ఇట్లా ముంగడ వేపిస్తుంది ఇప్పుడు ఏ చాడబ్బా పాండబ్బా కాడ చూస్తేనే మనమే గుర్తురాలి కానీ అంతే అరే చాపాడిచ్చిన బండి యూట్యూబ్ ఛానల్ అనాలి కానీ గిల్లి పెట్ట దమా ఖరాబ్ అయితే ఆరన్ గీరన్ చెక్ చేసుకున్నావా ఆరన్ లైట్ పోయి వస్తుంది స్టార్ట్ చేసి వస్తుంది అది ఏం డాడీ మనం నడిపి ఉన్నాం నువ్వు నాకు చెప్తున్నావు బండ్ల గురించి ఫస్ట్ ఎవరు నేర్చుకురు బండి ఫస్ట్ చాపాడు నేనా ప్యాషన్ ప్రో నా తర్వాత విలింగ్ స్ప్లెండర్ తో నేర్చుకునేడు అట్లా అని చెప్పి సిద్ధర్ రైడర్ వచ్చేసింది అప్పట్లో రైడింగ్ మనకైతే అప్పట్లో వచ్చి మెల్ల నేర్చుకున్నాం మేము టకాపర్ నడుపుతాం మనం నడిపినుండే అన్న అప్పట్లో ఫస్ట్ ఫైనల్ ఒక డ్రీమ్ అయితే మనం సక్సెస్ చేసినాం ఇట్లాంటిదే కావాలి ఫ్యూచర్ అన్న ఇప్పుడు మనతో అయింది మనం కుల్ల ఈఎంఐలు
టెన్షన్ ఉండొద్దు అన్న ఎవరికి ఏమంటావు అన్న ఆ టెన్షన్ ఉండే ఈఎంఐ ఎడగడతా ఇల్లు కిరాయి కట్టాలా ఎడగడతా అరే ఇట్లా మామూలు అన్నారా నాయన ఇక పెట్రోల్ బంక్ ఇవే పెట్రోల్ తెప్పించుకోవాలి 500 పెట్రోల్ బార్పులు పెట్రోల్ అయితే లేదు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ వేయించుకోవాలి తెప్పించుకుంటాను పోరాని అనిపిస్తుంది మంచిగా ఖుషి అయిపోయింది నువ్వైతే హ్యాపీగా అన్నం తినేమో పెట్టాను అండం కాదు కానీ వీడియోలు అదిరిపోతున్నాయి ఇప్పటికి అదిరిపోతున్నాయి వీడియోలు నువ్వైతే హ్యాపీగా ఫుల్ హ్యాపీ ఖుషి అయిపోయినా అరే డాన్సర్ అన్నకు దావత్ అడగారా మీరు అడుగుర్రా అందరు షాప్ కాడికి పోయి నించో పోరి ఉదయ్ షాప్ కూడా పోయి లించో పోరి ఆడ వచ్చి ఇప్పి సో గాయస్ మీ వల్ల అండ్ మన డాన్సర్ అని ఇన్ని రోజులు బండి లేకుండే బండి 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 అని అందరిని అడిగే వారికి కొంచెం ఎట్లనో అనిపించిండే మనోడు ఇంతగానం అందరినీ నవ్విస్తాడు వద్దు ఏమొద్దు మనకు బండి ఉంది చాలు బండి ఒక బండి అయితే ఎగ్జామ్ పోతుంది ఏదైనా అంతే ఒక బండి ఇస్తే అయిపోతుంది నాకు ఇస్తుంటిదే కావాలి మైలేజే కావాలి మైలేజ్ బండి అంటే ఇప్పుడు మనకు పెళ్లి అయిపోయింది కి ఏడిపిస్తారు బండ్లు కావాలని యాక్సిడెంట్ అయితే అది కూడా సో గాయస్ అట్లా అని చెప్పి ఇంటర్కి రాగానే అరే మమ్మీ బండి కావాలని చెప్పి ఇంట్లో సతాయించకూరి మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకోవాలి ఎట్లా అంటే మీరు కష్టపడి మీరు పని అయినా జమ్ చేసినప్పుడు 50 రూపాయలు పక్కన పెట్టాలి 50 రూపాయలు జోబులో పెట్టుకోవాలి అట్లా కొన్ని ఆగానే అట్లా జమ్ చేసుకొని 80,000 అట్లా జమ్ చేసుకొని మమ్మీ డాడీ తనకి తీసుకొని మమ్మీ ఒక 20,000 ఉన్నాయి ఇట్లా కలిపి ఇంకా చాలా మంది విలేజెస్ వాళ్ళు భయపెడతారు మమ్మీ వాళ్ళని పొలం మందు అయి చచ్చిపోతా బండి ఊరేసుకుంటా ఏం చేస్తారు తెలుసా ఆడ బండ్లు కొంటారు ట్యాంక్ బండ్ మీద తిరగడానికి వస్తారు అట్లా అన్న ఒకటి ఎట్లా అంటే అన్న ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలని చెప్పి ఉంటా అన్న ఎవరికైనా బండి పెద్ద స్పోర్ట్స్ బండి తీసుకొని స్పోర్ట్స్ బండి గీచ్ బండి వాడాలనే లేదు కదా ఏదో జవానీ చూసినా షో చేయాలనిపిస్తుంది షో చేయకూడదు అట్లా అండ్ మెయిన్ స్పీడ్ గురించి అన్న మనం వేరే బండి ఇప్పిస్తుండే వీడు కూడా వేరే బండి ఇప్పిస్తుండే కాకపోతే ఒకటి స్పీడ్ పోవద్దు ఎక్కువ స్పీడ్ పోవద్దు కూడా అండ్ మనకు మైలేజ్ కావాలి మనం ఏంద్రా బై మిడిల్ క్లాస్ తక్కువ పెట్రోల్ పోస్తే ఎక్కువ తిరగాలన్న ఫీల్ మనకు ఉంటుంది ఇక అండ్ ఇక ఇంత పనికి కూడా యాక్టివ్ అట్లాంటి బండే మంచి పనికి వస్తుంది అని చెప్పి ఈ యాక్టివ్ కూడా కొంచెం దుబ్బు అయిపోతుంది ఇంక యూనిక్ కూడా అట్లా అని చెప్పి టీవీఎస్ బాన్స్ కూర్చో మంచిగా అట్లా అరే సైడ్ స్టాడీ రిపోదా దిగురా సైడ్ స్టాడీ ఇప్పుడే కంపేర్ చేయండి ఇడు ఏమంటున్నా బండి మీద కూర్చోగానే నా బండి తీసుకోయినప్పుడు అందుకని ఇట్లా అంటారు అని చెప్పి వాళ్ళు నాకు చపాడుకోలే ముఖం మీద కుట్టినట్టు నాకు బండి ఇచ్చి అది కొట్టుకునే ఉంటాను మంచిగా పోజులు ఇస్తుండు ఆపితే ఇట్లా కలిసి షాపింగ్ మాల్ అక్కడ ఇట్లా ఇట్లా చూస్తుండే అరే భయా బండి ఏదంటే తెలుసా మా ఛానల్లో పోయి ఊడిపోకాలంట పోయి భయా బండి వస్తుంది మా ఛానల్లో పోయి ఊడిపో అంట ఇట్లా ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడతా ఇట్లా మాట్లాడు వీడియో అయితే ఇట్లా ఇన్నున్నా పెట్టే బండి కొనిచ్చిరు పెట్టే మన చపాడి ఇట్లా ఆర్సి గిడిసి అంతా మాట్లాడేది పట్టే ఏడూరు 2 నిమిషాలు వస్తున్నా అలాంటి కాడికి కొంగని స్కిడ్ కూడా జలాన్సా లవ్ యూ గాయ్స్ థ్యాంక్ యూ సో గాయ్స్ మేమైతే వీడియో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఎక్కువ ఓవర్ స్పీడ్ కూడా పోకండి సేఫ్గా ఉండండి సో ఇంట్లో వాళ్ళని బండి కోసం అస్సలు ఇబ్బంది పెట్టకండి తోచిన దాంట్లోనే బండి తీసుకోండి అండ్ ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయండి పెద్ద బండ్లు స్పోర్ట్స్ బైక్ అని కాదు యాక్టివాలో కూడా మస్తు ఎంజాయ్ ఉంటుంది చిన్న దాంట్లోనే ఎంజాయ్మెంట్ మస్తు ఉంటుంది సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్ బండి అయితే స్పీడ్గా ఎక్కువ నడపకండి అరే మచ్చా ఇట్లా అని చెప్పి నువ్వు స్పీడ్గా పోయినావు అనుకో మూతి ముక్కు బ్లస్ట్ అనుకో సరేనా డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ గంట కొట్ట కూడా మర్చిపోకురి అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయరు అట్లనే థ్యాంక్ యూ బై బై లవ్ యూ సో మచ్ అందరికీ బాయ్ 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 బాయ్